హాయ్ నమస్తే అండి, నేను సారంగ్ పని. ఈరోజు వీడియోలో నేను ఇంతకుముందు జీడిమామిడి చెట్టు చూపించినా కదా, అది ఒకసారి మళ్ళీ అప్పుడు మనం చూపించినప్పుడు అప్పుడు నేను చూపించి ఒక 10 రోజులు అవుతుంది. అప్పటికిప్పటికే ఎంత తొందర వాటి కాయలు అవుతాయి అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు అవి నేను జ్యూస్ లాగా మామూలుగా మాన్యువల్గా పిండి చేసినా కదా, అప్పుడు 2 కాయలు మాత్రమే వేసినాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే చూడండి, నేను చెట్టు దగ్గరనే ఉన్నా చూడండి. కింద ఒకసారి ముందుగా కింద చూపించండి. ఒకసారి వీటిని ఏరే ప్రయత్నం చేస్తే ఎన్నైనా అనేది చూద్దాము. ఇవి ఆటోమేటిక్గా రాలిపోయినాయి. మీరు చూసినట్టయితే ఇన్ని కాయలు కింద పడిపోయినాయి. ఈ పండ్లన్నీ ఇవి నిన్న ఇవాళ పడిన పండ్లు. ఓకే, అదేవిధంగా మీరు చూడండి, చెట్టు మీద పండ్లు ఇవి మామూలుగా మీరు చూసినట్టయితే చూడండి, ఇవి చాలా తొందరగా ఒక్కసారి ఇది పూత నుండి పిందగా మారిందంటే జస్ట్ ఒక 10 రోజుల లోపటినే మనకు ఈ విధంగా మనకు ఈ టెంకలు అనేది రెడీ అవుతాయి. నేను చెప్పినా కదా, ఇవి ఒక్కసారి సీజన్ లాగా కాకుండా ఎప్పుడు క్రమేపీ ఇప్పుడు ఈ పూతున్నది కదా, ఈ పిందెలు ఉన్నాయి కదా, ఇక ఇది ఆల్రెడీ అయితేనే ఉంటుంది. జస్ట్ ఇవి ఇక మళ్ళీ ఇది పళ్ళుగా మారుతూనే ఉంటాయి. కాయలు అనేది మనకు టెంకలు అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ మొత్తానికి మనకు తాజా పండ్లు ఇవి కొంచెం నిన్న రాలిపోయిన బాపద్ది, ఇవి మొన్న ఇట్లా పడిపోయినాయి. ఇవి మనకి పండ్లు అనేది ఇవి కొంచెం డ్యామేజ్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని వాడుకోవద్దు. ఇది జస్ట్ ఊపితే పూత ఇట్లా రాలిపోతుందని చూస్తున్నా. ఒకసారి ఊపుతా చూడండి, ఏమైనా రాలితే చూద్దాం. ఉప్పు ఇవి రాలినాయి, కాకపోతే ఏంటంటే అవి ఆ పూత బాగా రాలిపోయేటట్టున్నది. మనం ఇంతకుముందు సేకరించిన బాపతి ఇవి ఇక్కడ పెట్టినాం కదా, చూడొచ్చు. చూడండి, ఇవి కంప్లీట్గా మనకు ఇవి ఆల్రెడీ ఎండిపోయినాయి. ఓకే, ఎండ మాత్రం సూపర్ ఎండ ఉన్నది. చూసినట్టయితే మార్చి ఎండ ఎట్లున్నది అంటే అట్లున్నది. 10 రోజులనే మనకు ఈ విధంగా ఇన్ని కాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి మీరు చూసినట్టయితే చూస్తాం కదా, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఎందుకుంటే ఇవి పూర్తిగా ఇవి మనకు ఇవి ఒక 2-3 నెలల కింద పడిపోయిన పండ్లు. ఇవి రీసెంట్గా అంటే ఇది ఒక 10 రోజుల క్రితం పడిపోయినాయి. ఈ విధంగా దీనిలో కలర్ కూడా మనకు డిఫరెంట్ అవపడుతుంది. ఇగో మనకు మామూలుగా ఇది ఎంత ఉన్నది చూడండి, ఇది ఎంత చిన్నగా ఉన్నది. వీటిలలో కూడా గ్రేడింగ్ ఉంటుంది మనకు. ఇప్పుడు ఇది బలంగా ఉన్నది చూడండి, ఇది 5 సంవత్సరాల కింద మొక్క, ఇవి కంప్లీట్గా అంటు మొక్కలు కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. ఇది పూర్తిగా పండిన తర్వాత నిన్న మొన్న పడిపోయిన పండ్లు ఇవేమో రీసెంట్గా ఈరోజు ఉదయం నిన్న సాయంత్రం పడిపోయిన పండ్లు. ఇప్పుడు మేము కట్టిన కొన్ని కాయలు కూడా నేను తెంపిన పండ్లు. ఈ పండ్లు అనేది తొందరగా మెత్తబడిపోతాయి. దానివల్ల ఇది మార్కెట్లో అయితే మనకి ఇవి దొరకాయి. ఏమున్నా కూడా చెట్లు పెట్టుకున్న వాళ్ళకు, తోటలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవి మనకు అందుబాటులో సౌకర్యంగా ఉంటుంది. ఎరుపప్పు మాత్రమే
దీన్ని మనం ప్రాసెస్ చేసుకుంటాం కదా, దీన్ని చేయం కదా. నేను ఒక 2 పనులే దొరికినాయి, వాటిని నేను చూస్ చేసిన కదా. ఈరోజు మాత్రం ఫుల్ ఉన్నాయి. అందులో తాజాగా నీట్గా ఉన్న బాపతి నేను ఈరోజు చేస్తా. ఒక 10 పనులు పిండుతా, ఎట్లుంటాయో చూద్దాము. ఇది మామూలుగా ఇది సీడ్ ఇట్లా పనిచేస్తాయి కదా, దీనిలో మంచి చూద్దాము. చూసినట్టయితే మీకు యాపిల్ లాగానే ఉంటుంది చూడండి, పైన యాపిల్ లాగానే. అసలు మంచి బలవర్ధకమైన పండ్లు ఇవి, తాజాగా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ప్రస్తుతానికి తెంపిన బాపతి ఇవి. సరే, ఏదేమైనా మనం వీటిని చూడండి. వాటర్ కంటెంట్ మాత్రం చాలా బాగుంది. న్యాచురల్ జీడి పండ్ల జ్యూస్. దీనిలో ఏం మాత్రం మనం వాటర్ కానీ ఐస్ కానీ ఏం కలపలేదు. జస్ట్ నేను మేముంగట్నే పండ్లు జస్ట్ ఇట్లా పిండేసి తాగుతున్నా. మన నిమ్మకాయ ఏ విధంగా అయితే పిండుతామో అసలు ఎంత జ్యూస్ ఉన్నదంటే, ఎంత వాటర్ కంటెంట్ ఉన్నదంటే చాలా బాగున్నది. ఇవి మనం పొడగొడితే ఏమొస్తుంది, ఇవి దొరకాయి. అసలు వాస్తవానికి మార్కెట్లో దొరకకపోనికి కారణం ఏంటి అంటే, జస్ట్ తెంపిన తర్వాత మనం ఈ టెంక తీసిన తర్వాత ఇది ఒక చోట నుండి ఒక చోట మార్చిందంటే ఆటోమేటిక్గా ఇది మెత్తబడిపోతుంది, దొరకదు. జస్ట్ ఒక 1 డేలో ఇది బాగా కుళ్ళిపోయేటట్టు అవుతుంది. కాబట్టి అందుకోసం దీన్ని ఇక్కడ మనం మార్కెట్లో చూసి ఉండము. డిఫరెంట్గా ఎవరైనా చేసినా చేయలేదు అవి జ్యూస్ అయితే. ప్రస్తుతానికైతే నేను మొన్న టేస్ట్ చేసిన కదా, మొన్న 2-3 పనులే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్ని పనులు ఉన్నాయి, చూద్దాం. స్వీటు వగరు 2 విధాలుగా కలిసి ఉంది. బాగా మొక్కలు అంటారు కదా, మామూలుగా ఈ బాదం పలుకులు నమిలితే ఏ విధంగా అయితే మనం నోరు కొంచెం వగరుగా ఉండి మన నాలుక పగిలినట్టు అవుతుంది కదా, లైట్గా కొంచెం గరుకుగా, అదే రకంగా అయింది. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోయింది. ఫుల్ స్వీట్ మాత్రం చాలా స్వీట్ ఉంది. నిజంగా చాలా బాగున్నది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఒలిచేస్తున్నా. అదేవిధంగా మనం ఇంతకుముందు ఆ రోజు దీనిదే స్టెమ్ ఒకటి మనం గ్రాఫ్టింగ్ చేసినాం కదా, ప్రాబ్లం అయింది, అది కూడా చూపిస్తా. దీనికి నేను అంటుకట్టినా కదా. విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ అప్పుడే డౌట్ పడ్డా. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఇది ముదిరిన మొక్క కాబట్టి ఈ చెట్టుకు నేను కవర్లు అనేటివి అన్నీ చుట్టినా. ఎందుకు అంటే ఆల్రెడీ ఇది చిగురు వస్తే నేను ఎప్పుడైతే భయపడ్డానో అదే విధంగా ఒక ప్రాబ్లం ఏంటంటే దీన్ని కంప్లీట్గా చుట్టినా. వీడు ఉన్నాడా, ఎక్కడ ఏది కవర్లు ఉంటుందో చూస్తా తిరుగుతుంది గ్రౌండ్లో. నేను మామూలుగా ఈ కవర్ అంతా కంప్లీట్గా ఇక్కడ కట్టినా కదా. ఇక్కడ కడితే ఏంటంటే చిగురు ఉంటాయి కదా, ఈ చిగురు రాకుండా ఉంటే ఇది గాలి దాకకుండా ఉంటే ఆటోమేటిక్గా మీరు చూసినట్టయితే ఈ పైన కట్టినా కదా గ్రాఫ్టింగ్, ఇది మనకు చిగురు వస్తాయని చూసిన. వేళ్ళకి ఏంటంటే నేను కట్టిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత బాగానే ఉంది. అది ఎందుకంటే ఈ గ్రౌండ్లో తిరుగుతుంది కాబట్టి ఎప్పుడో చూసింది. ఇది కంప్లీట్గా నేను ఏ విధంగా అయితే కట్టినో మంచిగా దీని అంతా ఉడబీకిన తర్వాత నేను ఒక 1 వీక్ తర్వాత వచ్చి చూద్దామని చెప్పేసి నేను చూసేసరికి మొత్తం కంప్లీట్గా ఇక్కడ చిగురు చూడండి ముదిరినది. కాబట్టి ముదిరిన వాటికి మనం అంటు కట్టినప్పుడు ఏమవుతుందంటే వీటికి గాలి దాకకుండా ఉంచితేనే మనకు పైన అంటూ సక్సెస్ అవుతుంది. ఇది చూడండి, ఎప్పుడైతే ఈ స్టెమ్కు చిగురు అనేది డెవలప్ అయిందో ఆటోమేటిక్గా ఇక్కడ ఆల్రెడీ మనకు డెవలప్ కాదు. నేను ఆల్రెడీ భయపడుతూనే ఉన్నా, అది అన్నంత పనిచేసింది. ఈ విధంగా నేను చాలా భద్రంగా కట్టినా. బ్యాళ్ళకి ఏంటంటే అది ఒకటి కవర్ కూడా బీకి నా ప్లాన్ అంతా
ఫెయిల్ చేసేసింది. ఇది అదే కనుక ఒకవేళ మనం కట్టినప్పుడు ఏంటంటే చిన్న మొక్కలకు మనం అంటే మామూలుగా ఒక 3 నుండి 5 నెలల లోపు మొక్కలకు అయితే మనకు ఆటోమేటిక్గా కింద అనేది ఆ కాడకు అనేది మనకి ఈ విధంగా స్టెమ్స్ అనేది రావు. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఇవి మనకు చూసినట్టయితే కొన్ని వచ్చినాయి. వీటిని నేను ఒక 2 రోజులు ఎండబెట్టి వీటిని నేను ప్రాసెస్ చేసే ప్రయత్నం చేస్తాను. అప్పుడు మనకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, మనకు పర్లేదు. అట్లా ఒకవేళ సక్సెస్ అయ్యి జీడి పలుకులు మనకు సేమ్ మార్కెట్ దొరుకుతాయి కదా, అంత సైజులా కాకున్నా కానీ మామూలుగా మనకు జీడి పలుకు అనేది ఏ విధంగా వెళ్తుందో చూసిన తర్వాత దాన్ని బట్టి ఇంకా కొన్ని మొక్కలు తీసుకొచ్చి పెడతాయి. ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరమైనది. ప్లస్ ఇక్కడ వాతావరణంలో కూడా మనకు ఈజీగా గ్రోత్ అయ్యే మొక్కలు కాబట్టి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.